కమిటీని వేయటానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది తేలాలి. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ అండి, జానీ మాస్టర్ విషయంలో ఆయన భార్య ఆయేషా చాలా సంచలన ఆరోపణలు చేసింది. లేడీ కొరియోగ్రాఫర్కి చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తున్నాయి. దీని వెనకాల కుట్ర ఉంది అని. ఇప్పుడే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మరొక డాన్స్ మాస్టర్ రాము మాస్టర్ ఈయనకి మద్దతు ప్రకటించారు. ఆయన కూడా ఆయన తప్పు చేసుకుంటూ ఏదైనా కుట్ర ఉందేమో అని అంటున్నారు. గోవాకి మదనపల్లి వెళ్ళిన జానీ మాస్టర్ మదనపల్లి నుంచి బెంగళూరు టు గోవా వెళ్ళారండి. అవును. సో ఈ మదనపల్లి దాకా ఆయన అసిస్ట్ చేసింది ప్రముఖ స్టార్ హీరో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఆయన నిన్న రహస్య ప్రదేశంలో జరిగిన విచారణలో చెప్పాడట. అసలు ఏం జరుగుతుందండి? నిజంగానే కుట్రైనా ఇది? అంటే రకరకాల ఇవి ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే ఈ ఎలిగేషన్స్ పెట్టారో ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఆవిడకి ఒక ప్రముఖ హీరో తన సినిమాకి సంబంధించి సోలో కొరియోగ్రాఫర్గా ఆవిడకి అవకాశం కల్పిస్తాను అని చెప్పినట్టుగా మొన్న ఛాంబర్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లో మొదట ఓపెన్ అయ్యారు. అంటే పేరు చెప్పలేదు కానీ ఆ ప్రముఖ హీరో ఎవరు అనేది అందరికీ అర్థమైంది. అల్లు అర్జున్ వైపు టర్న్ అయింది. ఇది టర్న్ అయ్యి అల్లు అర్జున్ వర్సెస్ మెగా వార్లో భాగంగా దీన్ని ఈ ఇష్యూను కూడా దాంతో లింకప్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే వాళ్ళు ఒకవైపు పుష్ప 2 కంక్లూడ్ చేసేటువంటి హడావిడిలో ఉన్నారు. ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది రామోజీ ఫిల్మ్ సిటీలో. ఈ టైంలో ఈ వివాదాన్ని ఆయనకు చుట్టి మాట్లాడటం అనేది ఒకటి నడుస్తోంది. రెండోది కొరియోగ్రాఫర్స్ నుంచి చాలామంది మద్దతు ప్రకటిస్తున్నారు ఈయనకి, జానీ మాస్టర్కి. అయితే ప్రధానంగా వీళ్ళందరూ చెప్తోంది ఏంటంటే ఇంతకాలం అతనితో కలిసి రకరకాల అంటే రీల్స్ వీటిల్లో నర్తించినటువంటి అమ్మాయి ఎక్కడా కూడా తను ఆ పెయిన్కి గురవుతున్నటువంటి విషయాన్ని ఎవరికి తెలిసేలాగా లేదు ఆ అమ్మాయి ఎప్పుడు అని అనసూయ గారు కూడా అంది. ఒక కొరియోగ్రాఫర్గా ఆ అమ్మాయి మాకు మూమెంట్స్ నేర్పించినప్పుడు ఆ పెయిన్తో ఉన్నట్టుగా నాకు కనిపించలేదు అంది ఆవిడ. ఇప్పుడు అందరూ మాట్లాడుతోంది అదే విషయం. ఆ అమ్మాయి ఆ పెయిన్తో ఉన్నట్టుగా ఎక్కడా కనిపించేది కాదు. ప్రతి ఈవెంట్లోనూ చాలా ఉల్లాసంగా ఉండేది ఆవిడ. ఉన్నట్టుండి సడన్గా ఈ ఆరోపణ, పైగా తను మైనర్గా ఉండగా జరిగినటువంటి విషయాలు ఇవన్నీ లింక్ చేస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వటం, దీంతో పాటు లవ్ జిహాద్ కోణం ఒకటి యాడ్ అయింది. దీనికి యాడ్ అయ్యి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రవేశిస్తున్నారు ఈ వివాదంలోకి. ప్రవేశించి ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి అతని భార్య పేరు వాస్తవానికి సుమలత. ఆవిడ ముందుకు ఆ ప్రశ్న వెళ్ళింది. వెళితే ఆవిడ అంటే నా భర్త ముస్లిం, వారి ఇంట్లో అంటే అత్తగారింట్లో నాకు ఉండేటువంటి పేరు అది, కానీ బయట నేను సుమలతగానే వ్యవహరిస్తున్నాను. కొరియోగ్రాఫర్ అసోసియేషన్లోనూ నా పేరు అదే ఉంది, అలాగే ఇతర డాక్యుమెంట్స్లో కూడా నా పేరు అదే ఉంది. మేము హిందూ పండుగలు కూడా చేసుకుంటాము, అలాగే ఆ పండుగలు చేస్తామని మాట్లాడింది ఆవిడ. ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ లవ్ జిహాద్కి సంబంధించి అంటే మిమ్మల్ని మతం మార్చినట్టుగానే మీరు కూడా ఆ అమ్మాయిని ప్రెజరైజ్ చేశారట కదా, మతం మారి వివాహం చేసుకోమని అనే ఆరోపణ ఈ సందర్భంగా మన హైదరాబాదుకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ఆయన స్పందించి మాట్లాడారు. ఇదొక కోణం ఉంది దీనిలో. దీంతో పాటు ఈ మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే విభేదాలు వాటికి సంబంధించి అల్లు అర్జున్తో లింక్ చేయటం, వీటన్నిటికంటే కూడా ముఖ్యం అసలు ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ అమ్మాయి వైపు నుంచి ఒక ప్రకటన, ఇతని వైపు నుంచి ఏమిటి అనేది, వాస్తవాలు ఏమిటి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీనికి సంబంధించి ఆయన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాగూ దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు అతను కంటెస్ట్ చేస్తాడా లేకపోతే కన్ఫెస్ అవుతాడా అనేది చూడాలి. కన్ఫెస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కంటెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఆయన వైఫ్ సుమలత గారు ప్రకటించారు ఆల్రెడీ నిన్న. కాబట్టి కంటెస్ట్ చేస్తారు. ఇది బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు ఆయన. అయితే
ఇలా జైలుకు వెళ్ళొచ్చినటువంటి కొరియోగ్రాఫర్ల జీవితాలు ఏమైపోతాయి అనేది మనకు గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణల్లో సలీం మాస్టర్ అవును. జీవితం ఒకటి ఉదాహరణ మనకి. ఆయన ఒక హత్యానేరంలో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా పరిశ్రమ చివరి రోజుల్లో ఆయనకు విరాళాల రూపంలో జీవనానికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతని కెరియర్ ఏమైపోతుంది అనే ఆందోళన చాలామంది కొరియోగ్రాఫర్స్ మాట్లాడుతున్నారు. ఈ వివాదం వెనక ఎవరున్నప్పటికీ, రెండోది నాగబాబు గారు ట్వీట్ చేశారు. ఎవరు అంటే అతన్ని నేరస్తుడుగా మాట్లాడకండి, నిర్ధారణ కావాలి కదా, నేరం నిరూపించబడాలి కదా కోర్టులో, ఆ తర్వాత మీరు కన్విక్ట్ అయితే అప్పుడు మాట్లాడండి. ప్రస్తుతం అతని మీద నేరం మోపారు అంతవరకే. ఆయన పేరు ప్రస్తావన తేకుండా రాబర్ట్ ఇవాన్స్ కొటేషన్ ఒకటి తీసుకొచ్చాడు, పెట్టారు, తీసుకొచ్చి ప్రస్తావించారు ఆయన. అంటే దీని మీద వైసీపీ నుంచి ట్రోల్ మొదలైపోయింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తుడు అంటే క్రిమినల్ సీఎం అన్న పద్ధతిలో మీరు మాట్లాడారు, ఆ రోజున ఈ జ్ఞానం ఏమైంది అనేది ఒక గొడవ జరుగుతోంది. అయితే ఇక్కడ నిజంగానే అల్లు అర్జున్ ప్రమేయం ఉందా, ఈ పెద్ద హీరో అల్లు అర్జునేనా, అందరూ మాట్లాడుతున్నటువంటి హీరో అనేది ఒక వివాదం. దానితో పాటు నిజంగానే ఇతను అలా లైంగిక వేధింపులకు గురి చేశారా ఆ అమ్మాయిని అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని కొంతమంది కొరియోగ్రాఫర్స్ చెప్తున్నారు. మణికొండలో ఒక ప్లాట్ తీసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అని చెప్పి సుమలత గారి స్నేహితురాలు ఒక ఆవిడ కొరియోగ్రాఫరే, సుమలత గారు కూడా కొరియోగ్రాఫరే. ఆవిడ మాట్లాడుతూ సుమలత గారి క్యారెక్టరు ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశాడని తెలిస్తే అతనితో విడిపోయి ఈ అమ్మాయికి మద్దతు ప్రకటించేటువంటి క్యారెక్టర్ సుమలత గారిది అని చెప్తోంది ఆవిడ. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాస్తవం ఏమిటి అనేది ఎవరికి క్లారిటీ లేదు. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే ఉంది, రిలేషన్ ఉంది అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద అంటే ఆయన్ని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నదా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన పొలిటికల్గా జనసేన పార్టీ సస్పెండ్ చేసింది, ఆయన చేసింది. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కూడా హేమా కమిటీ రిపోర్ట్ వచ్చిన సందర్భంగా కూడా సినిమా పెద్దలు ఎవరు మీడియా ముందుకు రాలేదు, కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇతని విషయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ అమ్మాయికి రక్షణగా నిలబడతామని చెప్పారు. అలాగే ఈ పెద్ద హీరో ఆ అమ్మాయికి అవకాశాలు కల్పిస్తున్నారు అని చెబుతూ ఒక ప్రొడ్యూసర్ని కూడా చెప్పారు. అక్కడ వివేక్ కూచిభొట్ల గారు కూడా